ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ చేయి. వెనకట నిజాం గారు 1908లో వరదలు వస్తే కూడా నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే, మూసీకి గైడ్ వాల్ కట్టిండు. గైడ్ వాల్ కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు, ఆనాడి నిజాం రాజు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాంకు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు, పేదోళ్ళ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు, తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం. మిగతా కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా మేము మాట్లాడాలని మా దగ్గరికి రండని ఎంతో మంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు. అంతటికి రాలేకపోయినా డెఫినెట్గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం. నిన్న మీకు చెప్పినట్టుగా మా లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్లో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే మీరు చూసిండ్రు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు, నెల రోజులు నోటీస్ ఇచ్చిండ్రు. ఆ కాలనీకి నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు ఆయన పోయిండు. కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే ఈ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట, ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. పేదలకు మీరు సాయం చేస్తారా, పేద బతుకులు ఆటం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా తెలంగాణ భవన్కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సబితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేం, మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ విత్ యూ. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ కాజ్, న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది. జీవితకాలం కష్టపడి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టది. ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరందరూ కలిసి ఉండండి. మీ గురించి లీగల్గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వీడాలి, బయటకు రావాలి, దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించుడు కాదు, బయటకు రా, బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా చెప్పి ఈ వేలాది మంది మూసీ పరివాహక ప్రజలకు హామీ ఇయ్యి కనీసం వాళ్ళు కంటి నిండా నిద్రపోయే విధంగా చెయ్యమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వేదో మౌనంగా లోపల కూర్చుండు కాదు. దేనికోసం గెలిపిస్తారు? ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి, పేదలకు మేలు చేయాలి, పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు కానీ నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి, బయటకు వచ్చి ఈ ఆలోచన, ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రోజు పేపర్ తిప్పితే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్ళల్లో, హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లో చూస్తున్నాం. నీ దగ్గర అన్ని డబ్బులుంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్లకు బిల్డింగ్లు కట్టు, ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు, ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఆ హాస్పిటల్ కట్టు, పేదలకు మంచి వైద్యం అందించు. నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటమాల్ గోళీలు లేవట, టానిక్ లేదు, గోళీలు లేవు, మందులు లేవు. ఏందయ్యా అని అడిగితే డబ్బులు లేవు సార్ అంటున్నాం. టీఎస్ఎంఐడిసికి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసేటోళ్ళు ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆపేసిండ్రు. గా మందులు కొను, పేదలకు వైద్యం అందించు,
అది ఇచ్చిపెట్టి మూసి కడతా మూసి సుందరీకరణ. నీ సుందరీకరణ కాదు, ఇది పేదల బతుకులాగం చేసే పని చేస్తా ఉన్నావు. ప్లీజ్ డ్రాప్ ద ప్రపోజల్. నీకంత చేయాలని ఉంటే ఉన్న దాంట్లో చేయి. బఫర్లకు ఎందుకు వస్తున్నావు? బఫర్లో నువ్వే కదా లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, నీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. నువ్వు తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నిటికీ అనుమతి ఇచ్చింది. మరి ఆనాడు అనుమతి ఇచ్చిన అధికారులు, ఆనాడు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల చర్య తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది. ఆనాడు లేఅవుట్ అప్రూవల్ చేసింది, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా. చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతి ఇచ్చిన ప్రభుత్వాల మీద, అనుమతి ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదలు ఏం తప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, మున్సిపల్ ఆఫీస్లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా, కరెంటు కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంటు కనెక్షన్ తీసుకున్నారు కదా, నల్లా కనెక్షన్ కు డబ్బులు కట్టి నల్లా కనెక్షన్ తీసుకున్నారు కదా, సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు కదా. మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్లకు శిక్ష వేసే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా. యూ హ్యావ్ నో రైట్ టు డెమాలిష్ దేర్ హౌసెస్. నీకు హక్కే లేదు. నువ్వు ఉన్న దాంట్లో చేయి. అంత చేయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగాలు బాగున్నాయి, అక్కడ పోయి చేయి సుందరీకరణ. ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి. కానీ మూసి పరివాహక ప్రాంతంలో మూసి రెండు వైపులా ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ మేము ఇంతమందిని దాదాపు 15 మంది ఎమ్మెల్యేలం వచ్చాం, ఎమ్మెల్సీలకు వచ్చాం. మేమందరం వచ్చింది కూడా నిన్న మీరు వస్తే మీకు మాట ఇచ్చినాం, మీకు భరోసా కల్పించడానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ఈ మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపి కళ్ళు తెరిపించి ఈ పేదల బాధ వినిపించడానికే మీ దగ్గరికి వచ్చాం. తప్పకుండా మీకు అండగా ఉంటాం. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆపద వస్తే ఫోన్ చేయండి, అర్ధ గంటలో మీ దగ్గర ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. హరీష్ అన్న, మీరు వచ్చి మా కాలనీ సభ్యులందరికీ ధైర్యం ఇచ్చినందుకు, ఇక్కడ విచ్చేసిన కాలనీ సభ్యులు, ముఖ్యంగా మా అమ్మలందరూ ఇంత ఎండలో ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు మీరేం భయపడొద్దమ్మా. నా నంబర్ చాలా మందిదే నేను వదిలేసిపోయాను, మీరు ఫోన్ చేయండి, 5 నిమిషాలు నేను వస్తాను. మా మీడియా సోదరులందరూ కూడా ఇంత దూరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా రెస్పాండ్ అయ్యారు, చాలా 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 అసలు ఈ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత కొంచెం సేపటికి వీ హ్యావ్ సీన్ దానకిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ కన్సర్న్స్, మేము అక్కడ ప్లేస్ చేసిన కన్సర్న్స్నే వాళ్ళు మళ్ళీ అదే వ్యక్తిగత పరచడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మేము యాక్చువల్లీ ఇంత రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు వస్తారని కూడా మాకు యాక్చువల్లీ నమ్మకం లేదు. అండ్ వీఆర్ సో సర్ప్రైజ్డ్ అండి, ఇంతమంది మా కోసం ఇంతమంది వస్తున్నారు, మాకు అండగా నిలబడుతున్నారు అనేది చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. అండ్ మోరోవర్ మా కన్సర్న్స్ ఇవేమి నేను కొత్తగా చెప్పేది కాదు సార్, అందరూ చెప్పిందే నేను చెప్తున్నాను. సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయి, దాన్ని కూడా కన్సిడర్ చేయండి, కేస్ బై కేస్ చూడండి, ఫీల్డ్ విజిట్స్ చేయండి, మాకు తగ్గిన న్యాయం చేయండి అని మాత్రమే నేను మీ తరఫున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ అమ్మా. ఒక విషయం మాత్రం చెప్పాలా సమాముఖం, ఒక మినిట్ ఆగండి, మాకు ఎవరు మాట్లాడకండి, ఒక మినిట్. మీరు నిన్న చేసిన పోరాట ఫలితం ప్రభుత్వం దిగి వచ్చి రంగనాథ్ మరియు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పేద మధ్య తరగతి ఇంట్లో జోలికి మేము పోము అని చెప్పిండ్రు. అది మీరు చేసిన కొట్లాట వల్లనే, అదంతా మీ ఫలితం అని చెప్పాలి. మనం ధైర్యంగా ఉంటే ఇంకెవరు కూడా మన జోలికి రానని హరీష్ అన్న గారు చెప్తున్నారు కాబట్టి బయట మీరు మాట్లాడండి. హరీష్ రావు గారికి పెద్ద మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, మీరందరూ మాకు అండగా నిలిచినందుకు, మీరు వచ్చినందుకు. నిన్న పొద్దున వచ్చాం సార్ మేము మీ దగ్గరికి, చాలా సంతోషం. ఈరోజు మేము వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మీరందరూ వచ్చి ఇంత మాకు సహకారం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ అమ్మా. మన పెద్దలతో మాట్లాడిద్దాం, ఏమనుకోవద్దు. నాగరాజ్ కొంచెం మైక్ తీసేసుకోండి అన్న, అందరిది అదే బాధ కదా మాకు తెలుసు. మాట్లాడండి అన్న, మీరు మాట్లాడండి సార్. ముందర రండి. ప్రెసిడెంట్ సార్ నేను